ప్రార్థన చేసుకుందాం, ప్రారంభిస్తాం. మహోన్నత యేసయ్య స్తోత్రం, ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రం దేవతండ్రి. ఇంతవరకు ప్రార్థనలో ఆరాధనలో నడిపించిన దాన్ని బట్టి స్తోత్రం దేవతండ్రి. ఇప్పుడు మీ యొక్క వాక్యంతో మీ స్వరంతో మాతో మాట్లాడిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావం చూసి మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామం ప్రార్థించి కోరుకున్నాం దేవతండ్రి. ఆమేన్. ఈరోజు వాక్య భాగంలో మనము ఎవరి గురించి మాట్లాడబోతున్నాం అంటే హన్నా గురించి మరియు ఎల్జిబిత్ల గురించి మాట్లాడబోతున్నాం. ఇది వాక్య భాగంలో ఏంటంటే హన్నా మరియు ఎల్జిబిత్ వారి యొక్క విశ్వాసము మరియు దేవుని యొక్క నడుపుదల ఎలా ఉందని చెప్పేసి ఈరోజు మనము వాక్యంతో చూద్దాం. హల్లెలూయా. సమయాలు మొదటి సమయాలు 2వ అధ్యాయం 1-10 చదువుకున్నాం. 1 సమయాలు 2వ అధ్యాయం 1-10 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుతును అని పాడుతుంది. ఈ హన్నా ఏమని విజ్ఞాపన చేస్తుంది? ఇలాగనను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. హన్నా పాడిన స్తుతి పాటకు మరియా స్తుతి పాటతో మనము పోల్చి చూడొచ్చు. హన్నా పాడిన స్తుతి పాట ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 1-10 అయితే, మరియా పాడిన స్తుతి పాట లూకాసు వార్త 1వ అధ్యాయము 46-55 వరకు మనము పోల్చి చూడొచ్చు. ఈ పాటలో దేవుని యొక్క సంబంధమైన ముఖ్య సత్యాల గురించి, సమగ్రమైన గ్రహింపు గురించి, మేలైన కావ్యరీతి పద్యశైలి కనిపిస్తారు. యెహోవా గురించి ఒకడు పాట పాడాలంటే ఏదో ఒక గొప్పతనం ఉండాలి, దాన్ని బట్టే పాట పాడతారు. లేకుంటే పాట ఎందుకు పాడతారు? లేకుంటే పాట పాడతారంటే దాంట్లో ఏదో ఒక మర్మం ఉండాలి, దాంట్లో ఏదో ఒక విషయం ఉండాలి. అప్పుడే పాట ద్వారా దాన్ని పాడి జనాలకి వినిపిస్తారు. ఇక్కడ ఆనందం, ఇక్కడ ఎవరికి ఆనందము? హన్నాకి ఆనందం. కేవలం తన కొడుకును బట్టి కాదు. హన్నాకి ఎవరు? ఆమె గర్భం ధరించలేదు, గొడ్రాలుగా ఉన్నటువంటి హన్నా. ఇప్పుడు ఆమె పాట ఎందువలన పాడుతుంది? కొడుకును బట్టి కాదు, యెహోవాలో ఆమె హృదయం ఆనందమయమైంది. హల్లెలూయా. కొడుకును బట్టి పాడతారు, లేక బిడ్డ పుడితే ఏం చేస్తారు? సంతోషపడతారు, సంతోషమే. కానీ దానికంటే ఎక్కువగా దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనకు ఆ బిడ్డను పుట్టడానికి ఆ బిడ్డను ఇచ్చిన దేవుని మనము యెహోవాని, యేసయ్యని స్తుతించాలి. హల్లెలూయా. ఈ కీర్తనలో కొమ్ము, బలము అనేదాన్ని కొమ్ముగా, ఒక ట్రాన్స్లేషన్, వేరే ట్రాన్స్లేషన్ కొమ్ము అని కూడా ఉంది. కొమ్ము అంటే బైబిల్లో కొమ్ము శక్తి, అధికారానికి, బలానికి, ప్రభావాలకు గుర్తు. ఇక్కడ బలం అని అర్థం. కొమ్ము అంటే ఏమి? బలం అని అర్థం. కొంతమంది అంటారు, నువ్వే నా కొమ్మురా అంటారు. హల్లెలూయా. నువ్వే, దేవుడే నా కొమ్ము అనాలి. మనమేనాలి? మా దేవుడే మా కొమ్ము అంటే మా దేవుడే బలం. ఒక మనిషికి ఒకడు బలమైనడు కొమ్ము అని మాట్లాడవచ్చు, కానీ బలహీనమైనటువంటి విశ్వాసికి కొమ్ము ఎవరంటే బలమైన మన దేవుడే. హల్లెలూయా. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు, 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు అని, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదని ఇక్కడ హన్నా పాడుతుంది. అంటే నీవే నా కొమ్ము అని అర్థం. హల్లెలూయా. హన్నా విషయంలో నీవే నా కొమ్ము అని పాడుతుంది. ఇప్పుడు మనం వచ్చి ఎద్దులకు కొమ్ము ఉంటుంది. ఎద్దులకు కొమ్ము ఉంటుందా? ఉంటుంది. ఆ
ఎద్దు యొక్క బలము ఆ కొమ్ములే. ఎద్దు యొక్క బలం ఎవరు? ఆ కొమ్ములే. కాబట్టి జనమంతా భయపడతారు. ఇది పొడుస్తుందిరా, దీని దగ్గర మనము జాగ్రత్తగా ఉండాలి అంటారు. అలా కదా, కొమ్ములు బాగా పొడుగు ఉండే కొమ్ములుంటే ఎద్దు వస్తూ ఉంటే జాగ్రత్త పడతారు. జాగ్రత్తరా, ఇది పొడిస్తే సస్తాంరా అంటారు. అంతే కదా, పొడిస్తే ఏమవుతామో సస్తాం. కాబట్టి బలం ఎక్కడ? ఆ ఎద్దులో కనబడట్లేదు జనాలకి, ఆ కొమ్ములో కనబడతారు. హల్లెలూయా. మనకు కూడా మన దేవుడు అయిన యేసయ్య కొమ్మంటే మనలో బలం కనబడదు, యేసయ్య కొమ్ములో బలం కనబడుతుంది. హల్లెలూయా. జనాలకి ఎక్కడ కనబడుతుంది? యేసయ్యనే కొమ్ములో బలం కనబడుతుంది. కాబట్టి ఆ కొమ్మును మనం పట్టుకోవాలి, ఆ కొమ్ములని మనం ఉంచుకోవాలి. యేసయ్య అనే కొమ్మును మనలో ఉంచాలి. హల్లెలూయా. పవిత్రుడు ఎవరు? ఆయన వచ్చి పవిత్రుడు. ఆయన బలము పవిత్రులుగా అంధకారంలో ఉండే వాళ్ళకి, చీకటిలో ఉండే వాళ్ళకి కనపడుతుందా? లేదు. మనం పవిత్రులుగా ఉండాలి. ఆధారశిల. హల్లెలూయా. యెహోవా 3వ వాక్యం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించేవాడు. ఇకను అంత గర్వము మాట్లాడకుండా ఉన్నట్టు మీ నోట రానీయకుడి. మీకు గర్వమైన మాటలు మీ నోట రానీయకుడి అని ఇక్కడ మాట్లాడుతుంది. జ్ఞానం దేవుడే. 1 సమూయేలు 16:7 మనం చూస్తే దేవుడే జ్ఞానము. అయితే యెహోవా సమూయేలుతో ఇట్లనెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపములను లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఎవరిని చూసి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇది వచ్చి ఒక రాజుని ఎన్నుకోవాలని పోయినప్పుడు సమూయేలు ఎవరిని చూస్తాడు? అక్కడ ఎవరిని చూస్తాడు? పెద్ద ఎత్తుగా మరియు లావుగా బలంగా ఉన్నటువంటి ఆ సౌలుని చూస్తాడు. సౌలుని రాజు ఎంచుకుంటాడు. సరే, హల్లెలూయా. కానీ ఆయన అతన్ని త్రోసిపుచ్చి ఇస్తున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? యెహోవా దేవుడు నువ్వు పై రూపమును బట్టి నువ్వు ఎన్నుకున్నావు, ఆయనను విసర్జించి ఉన్నాను అని చెప్పేసి మాట్లాడతాడు. ఇక్కడ అహంభావం, ఇది దేవునికి అసహ్యం. సౌలులో అహంభావం కూడా ఒక కారణం. సౌలుని దేవుడు విసర్జించడానికి, తిరస్కరించడానికి అహంభావం కూడా ఒక కారణం. మరి వచ్చి వాడు తన యొక్క సొంత ప్రయోజనాల కోసమే ఆలోచన చేశాడు. మరియు దేవుడిపైన విశ్వాసాన్ని వదిలేసి వాడు వచ్చి ఎక్కడ ఏం చేశాడంటే సాతాని పైన విశ్వాసం ఉంచాడు. అంటే తెలియకుండానే దేవుణ్ణి వదిలేసేసాడు. ప్రఖ్యాతి నొందిన విలుకాండరు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. ప్రఖ్యాతి అడంటే ఏమనుకుంటువి? గొలియాతు వచ్చినాడు. గొలియాతు ఆజానువావుడు, వాడు వచ్చి ఎత్తు పొడుగు లావు ఉన్నవాడు, మంచి ప్రఖ్యాతిగా వాడు యుద్ధములో తర్ఫీదు పొందినవాడు. వాడి దగ్గర ఈ బలము లేని దావీదు ఎక్కడ? సన్నగా పొట్టిగా ఉన్నటువంటి దావీదు ఎక్కడ అని జనం ఆలోచించుండొచ్చు. కానీ ప్రఖ్యాతి నుండి విలుకాండురు ఓడిపోవుదురు. హల్లెలూయా. త్రొట్టిల్లిన వారు బలము ధరించుదురు. ఇక్కడ ఇదే విధంగా దేవుడు తన యొక్క బలము తక్కువ ఉన్నటువంటి బిడ్డలని బలము ధరించే విధంగా వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనము పొందవలసిన బలము ప్రఖ్యాతి ఉందని విలుకాండ్ర వల్ల కాదు, మనము దేవుని యొక్క బలాన్ని పొందాలి.
తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు. తృప్తిగా భుజించిన వారు ఒకరోజు ఏమవుతుందంటే వాళ్ళకి అన్నము కావాలని చెప్పేసి కూలి పనికి పోదురట, సంపాదించి తినడానికి. అదే కూలి పనికి వెళ్ళి ఆకలితో అలమటించిన వారు, ఆకలి కొనిన వారు ఆకలి తీరా తిందురు. హల్లెలూయా. గొడ్రాలు 7 పిల్లలను కనును, పిల్లలే లేదని గొడ్రాలు ఏం చేస్తుందంట? 7 పిల్లలను కను, అనేకమైన పిల్లలు కనినది కృషించిపోవును. అనేకమైన పిల్లలు కన్నానని గర్వపడేది ఏమవుతుందంటే కృషించిపోవును. దేవుడు తన కృప మూలంగా మనుషులను స్థితిగతులను పూర్తిగా మార్చివేయగలడు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంట? తన కృప మూలంగా మనుషుల యొక్క స్థితిగతులను పూర్తిగా మార్చివేయగలడు. దేవుని బల ప్రభావాలు సర్వాధిపత్యం క్రింది వచనాల్లో వెల్లడవుతాయి. 6 నుండి చూస్తాం. కింది వచనాల్లో వెల్లడవుతాయని చెప్తున్నాడు దేవుడు. 6వ వచనం చూస్తాం. జనులను సజీవులుగాను జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. అంటే జనాల్ని వాడు మరణం లేకుండా జీవించాలంటే ఆ విధంగా చేయవాడు యెహోవాయే. ఒకడు మరణించి వాడు నశించిపోవాలంటే అలా చేయవాడు కూడా ఆయనే. పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించుచుండు వాడు ఆయనే. పాతాళానికి పంపించేది కూడా యెహోవాయే. పాతాళములో ఉండేవాడిని రప్పించేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. యెహోవా 7వ వచనం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రం కావాలంటే, దరిద్రం వచ్చిందంటే ఊరికే రాలేదు, ఆయన అనుగ్రహిస్తేనే వచ్చింది. ఐశ్వర్యం కలిగిందంటే ఊరికే రాలేదు, నీకు ఐశ్వర్యం కావాలని ఆయన అనుగ్రహిస్తూనే వచ్చింది. కృంగిపోవడానికి లేవనెత్తడానికి ఆయనే కారణం. ఒకడు కుంగిపోయాడంటే ఆయనే. ఒకడు బాగా పైకి ఎత్తబడినాడంటే ఆయనే. హల్లెలూయా. 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. దరిద్రులు ఎట్లుంటారు? ఎక్కడుంటారు దరిద్రులు? కింద ఉంటారు, నేలపైన కూర్చుంటారు అనుకోండి. అధికారులు ఎక్కడుంటారు? పైన ఆసనాల్లో సింహాసనాల మీద ఉంటారు. మహిమగల సింహాసనమునకు స్వతంత్రింపజేయవాడు ఆయన. అంటే దరిద్రులు కింద ఉండేవారిని అధికారానికి తెచ్చేవాడు ఆయన. మహిమ లేని పరిస్థితిలో ఉన్నటువంటి వారిని మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయువాడు, మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. నువ్వు మట్టిలో ఉన్నావంటే మట్టిలో ఉన్నావని నువ్వు చింతించొద్దు. నిన్ను ఒకరోజు ఆయన మహిమగల సింహాసనం పైకి ఎత్తి కూర్చోబెట్టగలడు. ఆయనే లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. లేమి అంటే బాగా కష్టాల్లో ఉన్నవాడిని పెంట కుప్ప మీద నుండి, పేడ కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. భూమి పునాదులు, భూగ్రహం ఏదో పునాదులపై నిలిచి ఉందని అర్థం కాదు. దీని యొక్క అర్థం ఏమంటే భూమి పునాదులు, భూగ్రహం ఏదో ఒక పునాదులపై నిలిచి ఉందని అర్థం కాదు. దేవుడే సృష్టికర్త అని, సృష్టి చేయడంలో దేవుని ఉద్దేశం మంచిది అని చెప్పేందుకు అలంకారిక కావ్య రూపకమైన భాషలో ఇది రాయబడి ఉంది. హల్లెలూయా. ఇది దేవుని యొక్క ఆదరణ వల్లనే దేవుడు ఆడ ఉండంటే ఉంటుంది, అది అక్కడ ఉండొద్దంటే ఉండదు. హల్లెలూయా.
ఆయన యొక్క మాటకి అంత బలం ఉంది. కాబట్టి ఇదంతా ఆయన వల్లనే ఉండబడుతున్నాయని మనము గ్రహించాలి. 9వ వచనం, తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయమునందడు. దీన్ని బట్టి అందుచేత నీవు ఈరోజు బలమును సంపాదించవద్దు. ఈరోజు ఏం చేయాలా? నాకు బలం కావాలా, నాకు ఇది కావాలా, ఆస్తి కావాలా, నాకు పేరు ప్రఖ్యాతి కావాలా, నాకు స్థానం కావాలా, నాకు బలం కావాలని ఆరాటపడద్దు. దేవుని భయములో, భక్తిలో ఆయన కృపను సంపాదించుకో. హల్లెలూయా. ఈరోజు మనము ఈ సాధారణమైన లోకంలో ఉన్న వారు సంపాదించే విధంగా మనం సంపాదించడానికి మనం వచ్చి ప్రాకులాడకూడదు. మనం సంపాదించాల్సిందే అని భయము, భక్తితో దేవుని యొక్క కృపను సంపాదించుకోవాలి. హల్లెలూయా. కాపాడుతాడంటే ఆయన మనల్ని ఆయన బలము చేత, ఆయన మన కొమ్ము కాబట్టి ఎట్లయితే ఎద్దు కొమ్ములను ధరించుకొని తన్ను కాపాడుకుంటుందో, హల్లెలూయా, తన శరీరాన్ని కాపాడుకుంటుందో, అదేవిధంగా మన కొమ్ము అయినటువంటి యేసయ్య మనల్ని, శరీరమైనటువంటి మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన మన తల అయితే ఆయన శరీరం, మనము తలగా ఉన్నవాడు తన శరీరాన్ని పోగొట్టుకుంటాడా? కాపాడుతాడు. హల్లెలూయా. ఆయన కాపాడుతాడు. చీకటిలో ఉండే వాళ్ళని కాదు, ఎవరైతే ఆయన యొక్క వెలుగులో ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళనే కాపాడుతారు. హల్లెలూయా. బలం ఎవరికి? చీకటిలో ఉన్నటువంటి పాపులకు కాదు, ఆయన వెలుగులోకి రావడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆయన పిల్లలకు బలం అనేది ఆయనైతే, ఆయన చేత కాపాడబడే వాళ్ళం మనము. ఆయన బల ప్రభావము. హల్లెలూయా. ఆయన బలాన్ని మనము ఉపయోగించుకోవాలి. మనకు బలం ఉంది, ఆ బలం మనకు పనిచేయాలంటే ఆయనతో మనము కలిసి బ్రతకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే కూడా ఎవరు సంబంధం ఉన్న వాళ్ళకే ఆ యొక్క బలం ఉన్నటువంటి వ్యక్తి తన బలాన్ని ఉపయోగించి కాపాడుతాడు. సంబంధం లేని వాళ్ళకి తన బలాన్ని ఉపయోగించడు. కాబట్టి మనము ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. 10వ వచనం, యెహోవాతో వాదించువారు నాశనమగుదురు, పరమండలంలో నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జించును, లోకపు సరిహద్దులలో నుండి వారిని ఆయన తీర్పు తీర్చును, తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేసు. హల్లెలూయా. యెహోవాతో ఎవడైతే వాదిస్తాడో వాడేమవుతాడో? నాశనం అయిపోతాడు. పరమండలం నుండి ఆయన వారిపైన ఉరుము వలె గర్జిస్తాడు, లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీరుస్తాడు. అంటే సరిహద్దుల్లో నుండి ఇంకా పాతాళమునకి పడిపోయేదే వాళ్ళ యొక్క పరిస్థితి. అలాంటి వాళ్ళకి తీర్పు ఉంటుంది. తాను నియమించిన రాజునకు. హల్లెలూయా. ఎవరైతే ఎన్నుకని ఆయన పాపము నుండి వాళ్ళని వేరుపరిచి తాను నియమించిన రాజునకు ఆయన బలమిస్తాడంట. బలమిచ్చేదే కాకుండా తాను అభిషేకించిన వారికి అధిక బలమును కలిగజేసి. హల్లెలూయా. తాను ఎన్నుకున్న వారిని, అభిషేకించిన వారికి అధిక బలమును కలుగజేస్తాడు. ఉరుమనేది కోపం, ఉరుమనేది ఆయన యొక్క కోపం, తీర్పు అనేది శిక్ష. హల్లెలూయా. మనకు ఆయన ఉరుము మనమైన రావద్దు, ఆయన యొక్క తీర్పు అనే శిక్ష కూడా మన పైన
రాజు మన పైన, ఆయన ఉరుములు మన పైన రావద్దు, ఆయన తీర్పు మన పైన రావద్దు, కానీ ఆయన అభిషేకం మాత్రం మన పైన రావాలి. హల్లెలూయా. ఆయన అభిషేకం మాత్రం మన పైన రావాలి. ఆయన అభిషేకించాడంటే మనల్ని అభిషేకించి రాజులుగా చేస్తున్నాడని అర్థం. హల్లెలూయా. ఇక్కడ హన్నా ఒక ప్రవక్తిగా మాట్లాడుతున్నది ఈ మాటలు. ఈమె పలుకుతున్నప్పుడు ఇజ్రాయెల్లో రాజులు ఎవరూ లేరు కాబట్టి రాబోయే రాజుల గురించి, రాబోయే రారాజు గురించి ఆమె మాట్లాడడం లేదు. అప్పుడు ఉన్నటువంటి రారాజుగా ఉన్నటువంటి దేవుని గురించే మాట్లాడుతుంది. హల్లెలూయా. కాబట్టి అప్పటిదాకా యూదులు మాత్రమే అభిషేకించబడినవారు. యూదులను ఎవరు అభిషేకిస్తా ఉన్నారు? రాజు అయిన మన యెహోవాయే. అభిషేకింపబడిన వాడు అనే అర్థాన్నిచ్చే హిబ్రూ నామవాచకం మషియాక్ నుంచి తెలుగులోకి మెస్సియాగా వచ్చింది. హల్లెలూయా. మెస్సియా అనే పదము అక్కడి నుండి మిషియాక్ నుండి వచ్చింది. బైబిల్లో ఈ పదం కనిపించడం ఇదే మొదటిసారి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కీర్తనల గ్రంథానికి వెళ్దాం. 113వ కీర్తనలో చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇశ్రాయేలు వారు తమ మహోత్సవ సమయంలో ఈ యొక్క 113వ కీర్తన, 114వ కీర్తన, 115వ కీర్తన, 118వ కీర్తనలో పాడేవారు. ఈ కీర్తన వరుసగా ఇది మొదటిది 113వ కీర్తన. ముఖ్యంగా పస్కా పండుగ సమయంలో భోజనానికి ముందు ఈ కీర్తనలను పాడేవారు. ఈ 6 కీర్తనల్లో దేవుని గొప్పతనం, మంచితనం ముఖ్యంగా కనిపిస్తాయి. ఆయన ప్రజలు ఆయన్ని కీర్తించి కృతజ్ఞతలు అర్పించడానికి ఈ కీర్తనలు ప్రోత్సహిస్తాయి. గతంలో దేవుడు ఇచ్చిన దీవెనల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెప్పకపోతే రాబోయే కాలంలో ఆయన మనను మన రాబోయే కాలంలో దీవిస్తాడని ఎలా ఎదురు చూడగలము? ఇక్కడ దేవుని సేవకులను ఆయన్ను కీర్తించేందుకు పిలువబడుతున్నారు. నిజమైన సేవ ఫలితంగా స్తుతులు కలగాలి. స్తుతించవలసినది సేవకులను కాదు, ఆ సేవకులు సేవ చేయడానికి వారికి అవకాశం ఇచ్చినటువంటి దేవుణ్ణే మనము కీర్తించాలి, పొగడాలి. ఈ రోజుల్లో అనేక మంది దేవుణ్ణి పొగిడేది వదిలేసి కొంతమంది సేవకులను పొగుడుతున్నారు. హల్లెలూయా. అది మంచిది కాదు. ఇది మొదలుకొని 2వ వచనం, ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము స్తుతింపబడునుగాక. దేవుని పేరు అంటే ఆయన స్వభావం. ఆయన పేరును కీర్తించడం అంటే ఆయన పేరులో ఒకదాన్ని పదే వల్లించడం కాదు. ఆయన స్వభావాన్ని, గుణశీలాలని ఆనందపూర్వకంగా గుర్తించి తలుచుకోవడం ద్వారా జరగాలి. హల్లెలూయా. సూర్యోదయం మొదలుకొని 3వ కీర్తన, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతింప నందదగినది. తూర్పు నుంచి పశ్చిమానికి అన్ని కాలాల్లోని నిజదేవుడు స్తుతులకు పాత్రుడు. హల్లెలూయా. 4వ వచనం, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఆయన యొక్క మహిమ ఎక్కడుంది? ఆకాశ విశాలమునందు వ్యాపించి ఉన్నది. యెహోవా ఒక ప్రాంతీయం దైవం కాదు, ఒక జాతి దేవుడు కాదు. ఆయన అమిత శక్తివంతుడైన సృష్టికర్త. యెహోవా అమెరికాకే దేవుడు కాదు, యెహోవా ఇజ్రాయేలుకే దేవుడు కాదు, యెహోవా భారతదేశానికి దేవుడు, ఆఫ్రికా దేశాలకు దేవుడు, యూరప్ ఖండానికి దేవుడు, సర్వ సృష్టికి ఆయన కర్త దేవుడు. హల్లెలూయా.
ఆయన ఎంత ఉన్నతుడంటే ఆకాశాలను భూమిని చూడాలంటే ఆయన వంగి చూడాలి. హల్లెలూయా. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? ఉన్నతమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన్ను పోలి ఉన్నవాడెవడు? ఎవరు లేరు. ఆయన భూమి ఆకాశాలను వంగి చూడనను గ్రహించుచున్నాడు. హల్లెలూయా. ఆయన భూమి ఆకాశాలను వంగి చూడనను గ్రహించుచున్నాడు. ఆయన చూడాలని ఆశపడుతున్నాడు. ప్రధానులో వారిని కూర్చుండబెట్టుటకై, ప్రధానులంటే ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రులతో అని అర్థం, దేశాన్ని పరిపాలించే వారితో అని అర్థం. తన ప్రజలను ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై దేవుడంతా ధనుడైనప్పటికీ పేదలను, వినయ మనస్కులను, అక్కరలో ఉన్న వారిని దయచూపుతాడు. హల్లెలూయా. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు అని అప్పుడే హన్నా తను పాటలో పాడింది. మళ్ళా ఇక్కడ ఈ కీర్తనలో కూడా మనకు పాడుతున్నారు. 9వ వచనం, ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారులు సంతోషము గల తల్లిగాను చేయును. సంతులేని దాన్ని, పిల్లలే లేదు, గొడ్రాలా, హై నువ్వు వచ్చి శపించబడిన దానవు అని ప్రజలు అన్నప్పుడు కుమారుల సంతోషము గల తల్లిగాను చేయును. హల్లెలూయా. యెహోవాను స్తుతి. అందువలన యెహోవాను స్తుతి. పిల్లల్నిచ్చేది, ఇవ్వకుండా ఉండేది యెహోవాయే. ఒకరికి పిల్లలు కలగలేదంటే అది దేవుడు అనుగ్రహించలేదు, ఆయన ఇవ్వలేదు, కలగలేదు, అంతే. పిల్లలు ఇచ్చేవాడు ఆయనే. ఒకరికి పిల్లలు లేదు, ఆయన అనుగ్రహించలేదు, ఆయన ఇవ్వలేదు, వాళ్ళకి లేదు. పిల్లల్ని ఇచ్చేది ఆయనే, ఇవ్వకుండా ఉండేది యెహోవాయే. కాబట్టి ఆయన్ని నమ్ముకొని ఆయన్ని అడిగితే ఇవ్వకుండా ఉంటాను అని అంటాడా? ఇస్తాడు. ఆయన అడగలేదంటే దొరకలేదు, కలగలేదు అంటే. హల్లెలూయా. ఈ రోజుల్లో గొడ్రాలుగా మిగిలిపోయి ఉండే వాళ్ళంతా కూడా ఆయన్ని అడగలేదు, వాళ్ళకి దొరకలేదని అర్థం. హల్లెలూయా. హన్నా గొడ్రాలే, ఆమె అడిగింది, దొరికింది. ఎలిజబెత్ కూడా గొడ్రాలే, ఆమె అడిగింది, ఆమెకి దొరికింది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9 నుంచి 16 చూసుకుందాం. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవలెను, చెడ్డదాని అసహించుకొని మంచిదానిని హత్తుకొనిండుడి. మీ ప్రేమ ఎలా ఉండాలా? నిష్కపటంగా ఉండాలి. చెడ్డదాన్ని వదులుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలి, తీసుకోవాలి. విశ్వాసులు మార్పు చెంది గడపవలసిన జీవితం ఏమిటో ఇక్కడ చక్కగా మనము వచ్చి ఇక్కడ ఉన్నామంటే చెడ్డ ఉంది, మంచి ఉంది. మనకు చెడ్డకు దొరుకుతుంది, మంచి కూడా ఉంటుంది. కానీ చెడ్డదాన్ని ఆశపడిపోయే వాళ్ళు చాలామంది, మంచి దొరకకుండా పోతుంది వాళ్ళకి. మనము చెడ్డదాన్ని ద్వేషించి మనము దాని నుంచి దూరంగా వచ్చేసినామంటే మంచిది మనకు దొరికేదానికి దేవుడు అవకాశము కల్పిస్తాడు. ఇతర విశ్వాసుల పట్ల, శత్రువుల పట్ల ప్రేమ చూపించడమే ఆ జీవితం. కల్లా కపటాలు లేకుండా ఇతరులను ప్రేమించినట్టు నటిస్తే ఏదో లాభం కలుగవచ్చు అనుకునే అవకాశం ఉంది. నటించకూడదు. కొంతమంది నటిస్తారనమాట. మన ప్రేమ అలా ఉండకూడదు. అసహించుకోండి. దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిలో ఆయన్ని ప్రేమిస్తే ఆయనకు వ్యతిరేకమైన వాటిని అన్నిటినీ అసహించుకోవడం నేర్చుకుంటాం. హల్లెలూయా. దేవుణ్ణి మనం ప్రేమించేది మనం నేర్చుకుంటే ఆయనకి ఇష్టం లేనటువంటి వాటిని అసహించుకోవడము, దాన్ని ద్వేషించడం మనం ఆటోమేటిక్గా నేర్చుకుంటాం. అంటే అనేక మంది దేవుని ప్రేమించడం నేర్చుకోలేదు కాబట్టే వాళ్ళు
ఈ విధంగా దేవుని యొక్క ప్రేమను పొందలేదు కాబట్టి వాళ్ళు అలా ఇరుక్కపోయినారు, ఎక్కడెక్కడో ఇరుక్కొని పోయినారు. క్రీస్తును ప్రేమించిన రీతిగా మనం మనుషులను ప్రేమించాలి, కానీ వారిలోని దుర్మార్గతను అసహించుకోవాలి. ఒక మనిషిలో వాడు మంచిగా ఉండే మంచి రీతిని మనం ప్రేమించాలి, వాడిలో దుర్మార్గమైనటువంటి ఆ అసహ్యమైనటువంటివి పనికిరాని విషయాలు మనము అసహించాలి. అప్పుడు ఒకరోజు వాడు మనలాగే వాడు దేవుని ప్రేమించే బిడ్డగా మారగలడు. 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము కలవారి ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. సహోదర ప్రేమలు ఏమంటే ఒకరినొకడు అనురాగంగా, అక్క, అన్నా, తమ్ముడు అని చెప్పేసి బాగా అభిమానం కలిగి ఉండాలి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. హల్లెలూయా. 11వ వచనం, ఆసక్తి విషయంలో మాంద్యులు గాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడు. ఆసక్తి ఉండాలి. ఎక్కడ? ఆత్మ విషయంలో ఆసక్తి, తీవ్రత గలవారే ప్రభువుని సేవించే దాంట్లో ఆసక్తి ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తే ఆయన సేవలో మనకు ఆసక్తి ఉంటుంది. హల్లెలూయా. ఒకడు సేవ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించవలసిన రీతిలో దేవుణ్ణి ప్రేమించాలి. సేవ ఎవరి పని? దేవుని పని. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సేవ కూడా చేసేదానికి వాడు ప్రేమిస్తాడు, సేవ చేస్తాడు. ఆసక్తి కూడా ఉంటుంది, ఇష్టం ఉంటుంది. దేవుని ప్రేమించకుండా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి పొట్టకూటికో లేకుంటే రోజు గడపడానికో చేసేవాడు ఆసక్తి ఉండదు వాడికి వచ్చి వాడి నటన ఉంటుంది వాడికి. హల్లెలూయా. నిజానికి ఆయన పట్ల మన ప్రేమ మన మాటల్లో కాక ఆయన కోసం మనం చేసేదానులనే వెల్లడవుతుంది. హల్లెలూయా. ఆయన ప్రేమ మనలో ఉందంటే ఊరికే మాట్లాడే మాటల వల్ల కాదు, ఆయన కోసం మనం చేసే దానిలోనే మనము ఆ పనిలోనే అది వెల్లడవుతుంది. హల్లెలూయా. 12వ వచనం, నిరీక్షణ గలవారి సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారి ప్రార్థన యందును పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. ఓపిక ఉండాలి. నిరీక్షణ గలవారై ఓపిక ఉండి సంతోషించుచు, శ్రమల్లో కూడా ఓపిక ఉండాల, కష్టాల్లో కూడా ఓపిక ఉండాల. మరి ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థిస్తూ ఉండాల. కష్టాలు వచ్చేసింది, ఇది ఆయనే కష్టాలు కలిగించినాడు, ఆయన వల్లే కష్టమని ఆయన పైన మనం దూషించడం చేయకుండా ఆ కష్టాల్లో మనము ప్రార్థన చేయాలి. ఓపికతో ప్రార్థన చేసినప్పుడు దాన్ని ఆయన తీసేసేస్తాం. హల్లెలూయా. 13వ వచనం, పరిశుద్ధులు అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. హల్లెలూయా. పరిశుద్ధులుగా ఆయన ప్రాధాన్యం ఇచ్చుచు మనం ఏం చేయాలి? ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఏం చేస్తాడు? ప్రేమ మన ప్రవర్తనలో వెల్లడి కావాలి అని దీని అర్థం. కొన్నిసార్లు దాని మూలంగా మనము ప్రవర్తనలలో వెల్లడి కాకుండా ప్రేమ మన ప్రవర్తనలో వెల్లడి కావాలి. కొన్నిసార్లు దాని మూలంగా మనము నష్టం కూడా భరించాలి. హల్లెలూయా. నష్టం వచ్చేసిందని చెప్పేసి మనము దేవుణ్ణి దూషించకూడదు, దేవుణ్ణి ఏమాత్రం దూషించకూడదు. హల్లెలూయా. మరి 14వ వచనం చూద్దాం, మిమ్మలను హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు. హల్లెలూయా. మిమ్మల్ని హింసిస్తూ ఉండారా? మీకు కష్టాలు కలిగిస్తుండారా? మిమ్మల్ని వారు దూషిస్తూ ఉండారా? అయినా పర్వాలని వాళ్ళని దీవించండి, కానీ వాళ్ళని మళ్ళీ మీరు శపించద్దు.
మీ పైన మిమ్మల్ని హింసించే వాళ్ళని, మీకు కష్టాలు పెట్టే వాళ్ళని ఏం చేయొద్దు, శపించవద్దు. అందుకే యేసయ్య సిలువ పైన వీళ్ళు ఏం చేయుచున్నారో వాళ్ళకి తెలియదు, వారిని క్షమించుడి అని చెప్పేసి సిలువ వేసిన వారిని ఆయన శపించలేదు, ఆయన్ని క్షమించు అని చెప్పేసి వారిని ఆయన దీవించాడు. హల్లెలూయా. అది క్రీస్తు ప్రేమ. అలాంటి క్రీస్తు ప్రేమ మనకు కూడా ఉండాలి. సంతోషించు వారిలో సంతోషించుడి. హల్లెలూయా. ఇది మంచిదే. సంతోషంగా ఉండే వాళ్ళతో మనం సంతోషించేది మంచిదే. సంతోషిస్తున్నారని నువ్వు పొట్టపరుచుకోవద్దు. హల్లెలూయా. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, నాకు లేదు అని చెప్పేసి నువ్వు వచ్చి బాధపడవద్దు. సంతోషంగా ఉండండి. వాళ్ళ సంతోషంలో నువ్వు ఏం బాధలో ఉంటే కూడా సంతోషపడు. హల్లెలూయా. విశ్వాసులు కఠినంగా, సానుభూతి లేకుండా, స్వార్థంగా ఉండకూడదు. హల్లెలూయా. కఠినంగా ఉండకూడదు. విశ్వాసులు స్వార్థంగా ఉండకూడదు. సానుభూతి దయ లేకుండా ఉండకూడదు. హల్లెలూయా. ఇతరులు ఆనందంలో దుఃఖంలో పాల్గొంచు. వాడు బాధపడుతూ ఉంటే నువ్వు కూడా బాధపడు. వాడు ఆనందంగా ఉంటా ఉంటే నువ్వు కూడా ఆనందపడు. వాడు బాధపడుతూ ఉంటే నువ్వు సంతోషపడద్దు. వాడు ఆనందంగా ఉంటే నువ్వు బాధపడద్దు. హల్లెలూయా. అపోస్తల కార్యము 4:12, ఎఫెసీయులు 2:2-3లో గర్వం, దురహంకారం, తనను ఇతరుల కంటే హెచ్చించుకోవడం విశ్వాసుల మధ్య ఉండే మైత్రిని, ఐక్యతను చెరుపుతాయి. ఏం జరుగుతుందంటే ఇక్కడ గర్వం ఉండేవాడు ఏమంటాడా, దురహంకారం ఉండేవాడు ఏమవుతాడు, తనను ఇతరుల కంటే హెచ్చించుకోవడం విశ్వాసుల మధ్య ఉండే మైత్రిని, ఐకమత్యాన్ని చెరుపుతాయి. గర్వం ఉండేది, దురహంకారము, తను హెచ్చించుకోవడం అని మంచేం చేయదు. అవి వచ్చి తనకుండే సంబంధాన్ని తెంపేస్తుంది, ఐకమత్యాన్ని చెరిపేస్తారు. కాబట్టి ఉన్నత స్థితిలో ఉన్న, తక్కువ స్థితిలో ఉన్న క్రీస్తులో అందరూ ఒకటే. హల్లెలూయా. ఎక్కువ తక్కువ లేదు, అందరూ ఒకటే. హల్లెలూయా. అలానే ప్రవర్తించాలి. హల్లెలూయా. కులాన్ని బట్టి సమాజంలో లేక క్రైస్తవ సంఘములో స్థితి స్థానాలను బట్టి అహంకారాలు, విభేదాలు, పక్షపాతాలు దేవునికి అసహ్యం. హల్లెలూయా. తేడాలు ఉండకూడదు. ఈ కులం వాడు, ఆ సమాజం వాడు, ఆ గుంపు వాడు, ఈ గుంపు వాడు, మరియు స్థానాలు, వాడు ఆ స్థానములో ఉన్నాడు, వీడు ఈ స్థానములో ఉన్నాడు, దాన్ని బట్టి అహంకారాలు, విభేదాలు, పక్షపాతాలు, ఇవన్నీ కూడా దేవునికి అసహ్యము. మనం అలాంటి వాళ్ళుగా ఉండకూడదు. హల్లెలూయా. చివరిగా లూకాసు వార్త 1:39-50 వరకు చూసుకొని ముగిస్తాం. 39వ ఆ దినములందు మరియా లేచి యూదా ప్రదేశంలో కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఆ దినములలో, ఏ దినములలో, లూకా రాసిన సువార్తలో ఉన్నటువంటి ఈ ఎలిజబెతు మరియు మరియా ఉన్నటువంటి దినములలో. హల్లెలూయా. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. హల్లెలూయా. జకర్యా ఇంటికి వెళ్ళిందంట. ఎవరు? మరియా. అక్కడ ఎవరున్నారు? ఎలిజబెత్ ఉంది. ఎలిజబెతు వందనాలు అని చేసింది. హల్లెలూయా. ఎలిజబెతు మరి యొక్క వందన వచనము వినగానే ఆమె ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. హల్లెలూయా. ఎలిజబెతు మరి యొక్క వందనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లను, ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొని ఇట్లా బిగ్గరగా గట్టిగా నింది. ఏమని? ఈ సంఘటనలన్నింటిలోనూ దేవుని పవిత్రాత్మ ఎంత శ్రద్ధగా పూనుకొని వీటిని
జరిగిస్తాడో మనం ఇక్కడ చూడవచ్చు. ఈ సంఘటనలు, వాటి గురించి మాటలు అన్నీ దేవుడు భూమిపై ఏదో నిగూఢమైన, అద్భుతమైన, ధన్యకరమైన సంగతిని జరిగించిపోతున్నాడని సూచిస్తాడు. ఇక్కడేంటి, మరియ ఎలిజబెత్ ఇంటికి వెళ్ళడం ఏంటి, అక్కడ శిశువు, గర్భములో ఉన్న శిశువు గంతులు వేయడం ఏంటి, మరి ఆమె పవిత్ర ఆత్మతో నిండుకొని ప్రవచించడం ఏంటి, ఇవన్నీ కూడా భూమిపై ఏదో నిగూఢమైన, అద్భుతమైన, ధన్యకరమైన సంగతి జరగబోతున్నదని చెప్పేసి దేవుడు క్రియాపూర్వకంగా చూస్తున్నాడు. 42వ వచనం, స్త్రీలలో ఎట్లాంటి ప్రవచనం చేసిందో చూడండి. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశించబడును. హల్లెలూయా. క్రీస్తుకు మానవ చరిత్రలో అంతట్లో స్త్రీలందరిలో తల్లిగా ఉండేందుకు ఒక స్త్రీని మాత్రమే ఎన్నుకోవడం సాధ్యం. ఆ స్త్రీ మరియా అని అక్కడ ఎలిజబెత్ మరియ గురించి చెప్పసాగింది. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది, యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి కూడా ఇక్కడ మాట్లాడిస్తూ ఉంది. హల్లెలూయా. ఆ స్త్రీ మరియా. లూకాసు వార్త 11వ అధ్యాయము 27 నుంచి 28 ఇది చూస్తే మనకు తెలుస్తుంది. ధన్యులు దీవెనల గురించి మనం ఇక్కడ చూడొచ్చు. సంఖ్యాకాండం 12:3, సంఖ్యాకాండము 6:22 నుంచి 27, కీర్తన గ్రంథము 1:1 ఇక్కడన్నీ కూడా ధన్యుల దీవెనల గురించి మనము ఇంట్లో చూసుకున్నాం. హల్లెలూయా. అబ్రహాము ద్వారా అతను సంతానానికి లోకమంతటికి కలుగు చేస్తాయన్న దీవెనలు దేవుడు ఇప్పుడు వెల్లడి చేయబోతున్నాడు. ఏమి దీవెనలు? అబ్రహాము ద్వారా అతని సంతానానికి లోకమంతటికి కలుగజేస్తానన్న దీవెనలు. మనకు కూడా ఆ దీవెనలో, మనం కూడా ఆ దీవెనలో ఉన్నాం. ఆ దీవెనలో మనకు కూడా, మన దగ్గర కూడా వచ్చేసినాయి. ఈ దేవుడు ఇప్పుడు ఆ దీవెనను వెల్లడి చేయబోతున్నాడు. 43వ వచనం, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించను. హల్లెలూయా. యేసయ్య యొక్క తల్లి మరియా ఈ యొక్క లోక సృష్టికర్త మరియు ఈ లోకాధిపతి యొక్క ఏకైక పుత్రుడైనటువంటి యేసు ప్రభు యొక్క తల్లి మరియా నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించను అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకా జన్మించని యేసుని గురించి ఎలిజబెత్ ఏమంటున్నదో ఇక్కడ చూడండి. నా ప్రభువు అంటుంది. హల్లెలూయా. ఎలిజబెత్ ఏమంటుంది? నా ప్రభువు అంటుంది. ఇంకా జన్మించనే లేదు. దేవుని కుమారుని మానవ స్వభావానికి తల్లి మరియా అయితే శాశ్వతమైన ఉనికి గల దేవునికి అన్నిటికీ సృష్టించిన స్వయంభువునికి తల్లి ఉండే అవకాశం లేదు. హల్లెలూయా. కాబట్టి మరియ దేవునికి తల్లి అని ఏమాత్రము మనం అనుకోకూడదు. హల్లెలూయా. ఇక్కడ వచ్చి ఆ యొక్క బిడ్డ పుట్టాలంటే ఏదో ఒక తల్లి కావాలి. కాబట్టి దేవుడు మరియను వాడుకున్నాడు. దేవుడు మరియని ఒక పాత్రగా వాడుకున్నాడని చెప్పేసి మనము గ్రహించాలి. హల్లెలూయా. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఏమంటున్నది? నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందంతో గంతులు వేసెను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనును. హల్లెలూయా. ప్రభు ఆమెకి తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. హల్లెలూయా. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది. హల్లెలూయా. నా ప్రాణం ఏం చేస్తుంది? ప్రభువుని గణపరుచుతున్నది. ఇప్పుడు ప్రభు అయిన యేసు ప్రభువు ఎలిజబెత్కే ప్రభువు కాదు, ఆ యేసు ప్రభువును కనబోతున్న మరియకు కూడా ప్రభువే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ప్రభువునే ఆమె గర్భము ధరించి
గర్భములో ఉంది ఆ ప్రభు. ఆ ప్రభువు ఆ ప్రభువు ఆ ప్రభువుని కనబోతున్న మరియకు కూడా ఆయన ప్రభువు. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరికి ప్రభు, ఎలిజబెత్కు ప్రభు. ఆ గర్భము ధరించి గర్భము ఉన్నటువంటి యేసు ప్రభువుని కనబోతున్న మరియకు కూడా ప్రభు. మనకు, నీకు, నాకు కూడా ప్రభు. హల్లెలూయా. మనకందరికీ ప్రభు యేసయ్యే ప్రభు. హల్లెలూయా. స్తోత్రం. మరియు రమ్యమైన కావ్యవేష మరియ పలికిన మాటలు దేవుని గురించి ఆముకున్న జ్ఞానాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అప్పుడు మరియ ఇట్లనను, నా ప్రాణము ప్రభువును గణపరుచుతున్నది. రమ్యమైన కావ్యభాషలో ఈ మాటలు పలికిన ఆ మరియ ఆమెకు జ్ఞానాన్ని, ఆ ప్రేమను, ఆధ్యాత్మికతను, సత్యాలను గ్రహించే సామర్థ్యాన్ని ఎక్కడి నుంచి పొందిందబ్బా? వెల్లడి చేసే ఆ అభిషక్తునికి తల్లి అయ్యేందుకు ఆమెకు ఉన్నటువంటి ఆ యోగ్యత ఎక్కడి నుంచి దొరికిందబ్బా? హల్లెలూయా. అంతా దేవుని కృపవల్లి. హల్లెలూయా. మనకు కూడా ఆమెకు దొరికినటువంటి ఆ యొక్క అవకాశం, యోగ్యత మనకు కూడా దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన ఎవరిని ఎట్లా యోగ్యతకు గురి చేయాలా, యోగ్యతలకు వాళ్ళని అర్హత కలిగించాలని చెప్పేసి ఆయన తెలుసు. కాబట్టి ఈ మాటలు, ఆమె మాటలను మనము ఇక్కడ గ్రహించాలి. హల్లెలూయా. ఆమె మాటలను ఆ మాటలలో, హన్నా మాటల్లో పోల్చి చూడొచ్చు మనం. మరి ఏ ఇతర శుభవార్తలో కంటే స్తుతి ప్రార్థనల గురించి మాటలు లోకా సువార్తలో ఎక్కువగా ఉన్నాయి. మనము ఆ స్థుతి గురించి మనము ఇక్కడ తెలుసుకుంటున్నాము. హల్లెలూయా. 47వ వచనం, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. హల్లెలూయా. దేవుణ్ణి తన ముక్తి ప్రదాత అని మరియ అంటున్నది. తన దాసురాలు. ఇక్కడే వచ్చి మరియ తల్లి కాదు, తల్లే, కానీ ఆ యొక్క తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారము ఆ యొక్క ప్రభువుని జన్మ ధరించడానికి సేవకురాలుగా తను భావిస్తుంది. హల్లెలూయా. అయ్యో, తనకు అభిషక్తిని కనే అపూర్వమైన గౌరవం లభించినప్పటికీ ఇతర మనుషులు అందరిలాగానే తనకు ముక్తి ప్రదాత అవసరమని ఆమె గుర్తించింది. తనకు రక్షణకర్త కావాల. నా గర్భములో పుట్టబోతున్న యేసయ్యే నా పాపములను కడిగి నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి నన్ను అర్హురాలుగా చేస్తాడు. హల్లెలూయా. క్రొత్త ఒడంబడికలో ముక్తి ప్రదాత అనే పదం మొదటిసారిగా కనిపించింది. ఇక్కడే దీనికి విమోచకుడు, కాపాడేవాడు అని కూడా అర్థం. అంటే ప్రజలను వారి పాపాల నుండి విడిపించే వారిని భద్రంగా కాపాడేవాడు. అంటే మనలందరినీ కూడా ఆయన కాపాడేవాడు. మనల్ని కాపాడే విధంగా ఆయన కనబోతున్నటువంటి మరియను కూడా కాపాడేవాడు ఆయనే. హల్లెలూయా. ఆయన గురించి ప్రవచనం పలికిన ఎలిజబెత్తును ప్రభువుగా కాపాడేవాడు ఆయనే. మరియను కాపాడబోయేవాడు, మరియు ఎలిజబెత్తును కాపాడబోయేవాడు, మనల్ని కాపాడబోయేవాడు ఏకైక ఆదరణకర్త యేసయ్య ఆయనే. హల్లెలూయా. 48వ వచనం, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. హల్లెలూయా. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మరియ పాట పాడుతుంది. అప్పుడే ఇంకా బిడ్డ పుట్టలేదు, ఏమీ కాలేదు, గర్భంలోనే ఉన్నాడు. హల్లెలూయా. 49వ వచనం, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు ఎందురు. హల్లెలూయా. ఆయన నామము పరిశుద్ధము. ఇక్కడ దేవుని యొక్క సర్వశక్తిమంతుని గురించి, ఆయన గొప్ప కార్యముల గురించి ఆమె పొగుడుతుంది. నన్ను అంతేకాకుండా నేను ధన్యురాలనే కారణము ఆయనే. కాబట్టి ఈ లోకములో ఉండేవారు, తరతరముల వారు కూడా నన్ను ధన్యవారు అందరూ. ఆయన నామము పరిశుద్ధము. హల్లెలూయా.
దేవుని పవిత్రత గురించి ఎవరు? ఈ యొక్క ధన్యురాలైనటువంటి మరియ పాడుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధత గురించి, ఆయన గొప్పతనం గురించి ఈ యొక్క ధన్యురాలైనటువంటి మరియ పాడుతుంది. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. కాబట్టి మనము ఆయనకి భయపడాల. మనం సంపాదించుకోవాలని శక్తి అధికారము కాదు. అట్లా మాట్లాడాము కదా. ఇప్పుడు అక్కడ హన్నా మాటలో మనము, ఇక్కడ మరియ మాటలో కూడా మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. దేవుని పట్ల భయభక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మరియు 51వ వచనం, ఆయన తన బాహువులో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఆయన బాహుతో, ఆయన బలంతో, పరాక్రమంతో హృదయములను ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఆయన తన బాహుతో పరాక్రమం చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. మన ఆలోచన బాగుండాల. ఆయన మనపైన కృప చూపించాలి. ఆయన పరాక్రమం ఎవరిపైన చూపిస్తారు? అప్పుడు గర్విష్ఠులపై ఆయన చెదరగొట్టి ఆయన భక్తులైనటువంటి మనల్ని ఆయన ఆదరిస్తారు. దేవుడు ఆత్మస్వరూపి. ఆయనకు రక్తమాంసాలున్న చెయ్యి ఉండదు. ఇది దేవుని ప్రభావాన్ని వర్తించే కావ్య భాష. దేవుడు గర్విష్ఠులను ఎలా అనుగుతాడో మనం మాట్లాడకూడదు. హల్లెలూయా. యేసయ్య వచ్చాడు కూడా. యేసయ్య అందుకే రక్తమాంసాలతో యేసయ్య వచ్చాడు కదా. యేసయ్య కొడతాడు. హల్లెలూయా. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. సింహాసనాల్లో ఉండేవాడు గొప్పవాడు కాదు. వాడు ఒకరోజు పడేదానికి కారకుడు యేసయ్యే. బలవంతులను పడదోస్తాడు, దీనులుగా ఉన్నవాడిని ఆడ కూర్చోబెట్టేస్తాడు. హల్లెలూయా. అప్పుడు బలం ఉన్నవాడు బలహీనుడైపోయాడు, బలహీనుడిగా ఉన్నవాడు బలవంతుడే. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములో సంతృప్తిపరిచి, ఆకలిగా ఉన్నవాడిని ఏం చేస్తాడు? మంచి పదార్థాలు, రుచికరమైన పదార్థాలతో సంతృప్తిపరిచి ధనవంతులను వడ్డీ చాలుతో పంపేసి. హల్లెలూయా. నీకు ఉంది కదా, పోపా నారికి పార్కులం అని చెప్పేసి పంపించేస్తాడు. హల్లెలూయా. మన స్టీవ్ షాపీ చెప్పిన విధంగా అమెరికా ఆయన స్టీవ్ షాపీ పోపా 4 పార్కులం అని పంపించేస్తాడు. హల్లెలూయా. 54వ వచనం, అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతరముల వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకొందుమని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసెను. హల్లెలూయా. అబ్రహాముకు సంతానానికి యుగాంతరం వరకు కనికరము చూపిన ఆయన. యుగాంతరం వరకు అంటే ఇప్పటి వరకు మనకు కూడా. అబ్రహాముకేనా? కాదు. ఆయన సంతానానికి తరతరాలకు యుగాంతరం వరకు మనకు కూడా కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు, మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయం చేసినాడు. కాబట్టి మనకు కూడా సహాయం చేస్తాడు. సంభాషణలో, ప్రార్థనలో, దేవుని వాక్కును ధ్యానించడంలో ఆయుధులు ఎంత చక్కగా కలిసి సహవాసం చేశాడో మనము బైబిల్ చదివి చూడవచ్చు. కాబట్టి మనం కూడా దేవుని సహవాసంలో అబ్రహాం సహవాసం చేసిన విధంగానే ఇజ్రాయేలు అనేవాడు ఎవరు ఇజ్రాయేలు? యాకోబు నడుము విరిగిపోయినా కానీ పట్టు వదలలేదు. హల్లెలూయా. నడుము విరిగినా కానీ పట్టు వదలలేదు. ఆ విధంగా మనం సహవాసంలో, సంభాషణలో ఆయనతో పాటు సహవాసంలో ఎడతెగక
ఉండాలి. 56వ వచనం. అంతటా మరియు ఇంచుమించు 3 నెలల ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను. చూడండి, మరియా తన స్నేహితురాలైన ఎలిజబెత్కి సేవ చేస్తుంది. హల్లెలూయా. 3 నెలలు మనం కూడా మన స్నేహితులకి సేవ చేయాలి. తిరిగి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళను. అంటే ఆ ఇతరులను క్రీస్తు ఆదరించిన విధంగానే ఆ స్వభావాన్ని ఇక్కడ మరియా జీవితంలో కూడా దేవుడు ఆటోమేటిక్గా నడిపిస్తున్నాడు. మనం కూడా దేవునిలో సంబంధంలో ఉంటే ఆటోమేటిక్గా మనం కూడా ఇతరులను ఆదరించే విధంగా, ప్రేమించే విధంగా, సేవించే విధంగా మనకు ఓపిక, ప్రేమ, స్వభావం కలిగి అనుగ్రహిస్తాడు. 57వ వచనం. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. హల్లెలూయా. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. ఇక్కడ వచ్చి ఎలిజబెతు కుమారుడు కలిగి కాబట్టి ఎలిజబెతుకు ఆనందము కలిగను. హల్లెలూయా. ఆనందము కుమారుడు కలిగినని కాదు. హల్లెలూయా. ఆనందము ఆ కుమారుడు కలగడానికి అవకాశం ఇచ్చిన యెహోవా వలన. హల్లెలూయా. ఆ అవకాశం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు అయినటువంటి ప్రభువు వలన ఈ ఆనందము. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనును. ఆమెకు ఆనందం కలిగను. లేచి నిలబడదాం. ఆమెకు కలిగిన ఆనందము మనకు కలుగును గాక. హల్లెలూయా. ఆమెకు వచ్చిన ఆశీర్వాదం మనకు వచ్చును గాక. హన్నాకు కలిగిన ఆనందము మనకు కలుగును గాక. ఆ మరియకు కలిగిన ఆనందము మనకు కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఆనందము మనకు కలగాలంటే ఆయనను మనం నిలిచి ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ యేసయ్యా స్తోత్రం. మీకే మహిమ, ఘనత, ప్రభావం చేస్తాం. యేసయ్యా, ఇంతవరకు ఇంత లోతైన వాక్యములతోనూ మర్మములతోనూ మీరు ఉత్తేజపూర్వకంగా ఆసక్తిలో మేము మీ యొక్క ప్రేమను రుచి చూచిన నిమిత్తం మమ్మల్ని నడిపించిన జ్ఞానం బట్టి స్తోత్రం. ఇంకను దేవతంటే అనేక రాబో రోజుల్లో దేవత అనేక మర్మములను వివరించిన నిమిత్తము మాకు జ్ఞానమును మీ యొక్క స్వరమును వినిపించండి. మీకే మహిమ, ఘనత, ప్రభావము చేస్తూ మా యేసు రక్షకుడైనటువంటి సృష్టికర్త మరియు ఏకైక పాప విమోచకుడైన మా యేసు క్రీస్తు మూలమున ఈ యొక్క ప్రార్థన సమర్పించి మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు దేవుని ప్రార్థించి వేడుకున్నాము దేవా తండ్రి. నా ప్రాణమయ యెహోవాను సంతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సంతించు. నా ప్రాణమయ యెహోవాను సంతించు. ఆయన చేసిన మేలను తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పటికి సదాకాలం పరిశుద్ధులందరితో శిరసాయి యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ వరకు పరలోకమును మనం చేరుకునే వరకు శిరసాయిగా నిలిచి గాక. ఆమేన్. వందనాలు.